హోంమంత్రి మహిళ అయ్యుండి కూడా రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతుంటే సమాధానం చెప్పలేక మాట్లాడలేక తప్పించుకుని ఎదురుదాడి చేసి నిన్నెవరో అన్నారు అడ్మినిస్ట్రేషన్ లేదు అన్నింటిలో ఉంటుందని చెప్పాను. ఆ రకంగా ఉందన్నమాట పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే పూర్తిగా మహిళా వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే మన ప్రభుత్వ హయాంలో మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మహిళల యొక్క సాధికారత కానీ, మహిళలు వారి కాళ్ళ మీద నిలబడటానికి కానీ, మహిళలు వారి యొక్క పేదరికాన్ని పోగొట్టడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని మనం అందరూ తెలుసుకుంటే మన దగ్గరే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే ఎంతంత డబ్బు అమ్మఒడిలో కానీ, ఆసరాలో కానీ, చేయూతలో కానీ ఇట్లాగా అన్ని రకాలుగా కూడా ఎంత లోన్ ఉన్నప్పటికీ కూడా గ్రూపుల్లో మనం రద్దు చేసాము, వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకున్నాము. ఉన్నటువంటి పేదరికాన్ని 12.6 నుంచి 6కి తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం దాన్ని మీరందరూ కూడా గమనిస్తూ ఉండాలి. రాష్ట్ర నాయకత్వం, మహిళా నాయకత్వం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటుంది, ఏ రకంగా రోడ్డు మీద వస్తుంది, ఏ రకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని. ఎందుకంటే దగ్గరలోనే శాసన మండలి దగ్గరలో ఉన్న, పార్టీ హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మహిళా శక్తి కింద తయారవ్వాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ